వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల ఏకలవ్య పాఠశాలలో అనారోగ్య పరిస్థితిలో గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే 2 ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మృత్యువాత పడ్డారని, మరో 120 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖపట్నం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన ఏకలవ్య పాఠశాల విద్యార్థులను మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి, మాజీ ఎమ్మెల్యే రాజన్న దొర, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి చిన్నశ్రీను తదితరులు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. పచ్చ కామెర్లు వచ్చాయి, ఇంతమంది 2 చనిపోవడం జరిగింది, మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర్ల బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు, పిఓ గారు రావడం జరిగింది. 2 పిల్లలు చనిపోయిన తర్వాత, ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే 2వ తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది. మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని. ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు, గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే. ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా 3 పిల్లలకు వచ్చింది, గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు 129 మందికి వచ్చింది. రెండింటికి కామన్ థింగ్ ఏంటి అని చూస్తే బోరు. అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే కేజీహెచ్లో ఉన్నటువంటి నిన్న సాక్షిలో వంశీ డాక్టర్ గారు కూడా వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వచ్చిందని కూడా నిర్ధారించడం జరిగింది. ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో, ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, ఫిల్టర్స్ మార్చట్లేదు, అవి పని చేయడం లేదు. కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఆవిడ ఏమంటారు, ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి అని. నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో. ఏమనంటే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, పిడుగుపాటు వల్ల ఆర్ఓ ప్లాంట్ పోయింది, కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కురుపాం సిహెచ్సిలో 2 రోజులు ఉన్నారు, ఏరియా హాస్పిటల్లో 2-3 రోజులు ఉన్నారు, కేజీహెచ్లో 2 రోజులు ఉన్నారు. కల్పన ఎందుకు చనిపోయింది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యపరంగా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కల్పన చనిపోయిందని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఈరోజు మంత్రి గారు అంటారు మేము అన్నీ చేసేస్తున్నాం, ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాత్రమే పిల్లలు చనిపోయారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవన్నీ దాచడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మెరుగైన వైద్యం చేయించి ఎవరైతే ప్రతి ఊళ్ళో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి, కొంతమంది అవగాహన లోపం వల్ల స్క్రీనింగ్కి రానటువంటి పరిస్థితి ఉంది, అలాంటి వాళ్ళని కూడా స్క్రీనింగ్ చేపించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు 129 మంది గిరిజన విద్యార్థినులకు ఈరోజు జాండీస్ ఎఫెక్ట్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. 2 విద్యార్థులు చనిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కురుపాం నుండి గురుకుల పాఠశాల నుండి జాండీస్కి ఎవరైతే గురయ్యారో అక్కడి నుండి చిన్నారులను ఇక్కడ కేజీహెచ్కి తరలించడం జరిగింది. అయితే వాళ్ళని పరామర్శించడానికి కేజీహెచ్ రావడం జరిగింది. ఇంకా మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో విద్యార్థులనే బాలికలు కానివ్వండి, పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నో ఆశలతో ఎంతో మంచిగా చదువుకొని ఉన్నత పదవుల్లో ఉండాలని ఆశతోని చదువుకుందామని చెప్పి హాస్టల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మనమందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా గిరిజన విద్యార్థులకి ఇలా ఎందుకు జరిగింది, ఇది ఒకటోసారి కాదు, ఇది మొదటిసారి కూడా కాదు. ఇలా ఎన్నోసార్లు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నోసార్లు జరిగింది. గతంలో కూడా జరిగినప్పుడు ఫుడ్ పాయిజనింగ్తో కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వాటర్ కంటామినేషన్తో ఈరోజు
విద్యార్థులకు హెపటైటిస్ వచ్చి జాండీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే బేసిక్గా ఒక సీజన్ దాటి ఇంకొక సీజన్లోకి వెళ్తున్నప్పుడు సీజన్కి సంబంధించిన వ్యాధులు కానీ వైరల్ ఫీవర్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇలా ఫుడ్ పాయిజనింగ్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ వస్తుందని చెప్పి అధికారులు కానీ ఏదో రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతాయి. అలాంటిది ఈ మన్యం జిల్లా కానీ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ మన ట్రైబల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. చిత్తశుద్ధితో ఆమె పని చేయకపోవడం వల్లే, కేవలం గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎంతమంది అయితే హాస్పిటల్ పాలయ్యారో అలానే చనిపోయిన ఇద్దరికి కూడా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావులతో కలిసి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, పీజీఆర్ఎస్ లో ప్రజలు అందించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్బ్రాండ్స్ పేరుతో యథేచ్ఛగా నకిలీ మద్యం ఏర్లై పారుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ములకల చెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఎక్సైజ్ అధికారులకు తెలియకుండా భారీ ఎత్తున నకిలీ మద్యం తయారవుతుందా అని నిలదీశారు. ఈ కల్తీ మద్యం వల్ల గడిచిన 16 నెలలుగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారన్న రాచమల్లు ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెప్పారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న అధికార పార్టీ నేతల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారైతుంది. ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత తాగినటువంటి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా గాని అనారోగ్య పాలయ్యే పరిస్థితి కొన్ని నెలలకు సంభవిస్తుంది. మరణించే పరిస్థితి కూడా సంభవిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి 16 నెలలుగా. ఏమంటే ఇవి అకౌంట్లోకి రావు, పోలీసులు నమోదు చేయడానికి వీలు లేని హత్యలు. ఒక రకంగా చెప్పాలా కాదు, స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. నకిలీ మద్యం సేవించినటువంటి చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారు. లివర్ పాడైపోతుంది. ఈ మందు తాగే వాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు కూడా చేస్తున్నారంట. విపరీతమైన కోపానికి లోనైతున్నారు. ఇది 16 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక 2 నెలలు, 1 నెల మినహాయిస్తే సమకూర్చుకోవడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎన్ బ్రాండ్ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అండదండలతో ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా తూతూ మంత్రంగా ఏమాత్రమే గాని పని చేయకుండా వీరికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం నరసింహపురం గ్రామంలోని మామిడి చెరువు గట్టున వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి 25వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధన అనంతరం అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.
శ్రీరామదవస్వరామి వందే అందేవరాం దేవీం రాజవక్రాం దిగంబరి ఆసనే కల్పోపేదం సోపాలం మృతమస్తదాం. మన నరసింహపురం గ్రామంలో మామిడి చెరువుడి గ్రామంలో చేసినటువంటి శ్రీ శ్రీ పెద్దిండ్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళు గ్రామస్తులు కమిటీ సహకారంతో దేవీ నవరాత్రి ఉత్సవములు 9 రోజులు కూడా కుంకుమ పూజలు, పుష్పం పూజ, దుర్గాష్టమి రోజున చామంతి పూజ, పుష్ప పూజ జరిపించుకుని అఖండ సమారాధన కార్యక్రమం కమిటీ వారిచే నరసింహపురం గ్రామస్తులచే అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు పేటలో ఉండేటువంటి ఆడవాళ్ళ యొక్క సహకారంతో జరుగుతుంది. ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి పూజా కార్యక్రమం చేసుకుని వాళ్ళ ఎన్ని రోజులు చేసుకుంటాం ఈ ఆఖరి రోజున కమిటీ వారు కలుగు చేసుకుని అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా లక్ష్మీనారాయణ గోపాలాచార్య ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాలతో ఉండి తొలదూగులు ఎల్లప్పుడూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను. ఈ సంవత్సరం 25వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధానంగానే చేసుకుంటూ సహాయ శాఖ భక్తుల యొక్క సహకారంతో అమ్మవారి కృపాకటాక్షాల యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. గాజులు అమ్మవారి యొక్క గాజులను అలంకరణ చేసి అమ్మవారిని ఆ గాజులమ్మ రూపంలో అందరికీ కూడా దర్శనమిచ్చేటట్లు చేశాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి పాత్రలు కాగలని చేరుకుంటున్నాం. సర్వే జనా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్ గౌరీ ప్రియా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ఆర్ఎస్ఎస్ అన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. 100 సంవత్సరాలుగా ఈ దేశం యొక్క సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తుందని వ్యాఖ్య. తిరుపతి తోడా కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. నగరంలో కపిలతీర్థం నీరు ప్రవహించి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేదన్న వైసీపీ నేతలు. అనారోగ్యంతో విద్యార్థులు బాధపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.